ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సుబ్బారావుని. గత 35 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నాను. చర్మవ్యాధుల నిపుణుల్ని. విజయ స్కిన్ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్, విజయ హెయిర్ కేర్ సెంటర్, శంకరమఠం వీధిలో గల హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ చేస్తాను. ఈరోజు మీకు సాధారణంగా అసలు చర్మం అంటే ఏంటి, మనకి చర్మవ్యాధులు ఎందుకు వస్తాయనేది విషయం గురించి మీకు వివరిస్తాను. మనకి చర్మం వల్ల ఏంటంటే మనకి మొత్తం శరీరంలో మొత్తం భాగంలో చర్మం అనేది మొత్తం కవర్ చేసి పెడుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే బయట వచ్చే సూర్యరశ్మిల నుంచి కానీ బయట వచ్చే క్రిముల నుంచి మన లోపల భాగాన్ని అంతా చర్మం కాపాడుతుంది. మన బాడీ టెంపరేచర్, మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రత అది కంట్రోల్ చేస్తుంది. చర్మం వల్ల వచ్చే మనకి ఈ లాభాల వల్ల మనం చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఏ వ్యాధి అయినా ముందు చర్మం మీద మొదలయ్యే అవకాశం ఉంటుంది. మనకి బయట ఎక్కువ ఎండలో తిరిగినా రావచ్చు, అలాగే చలికి ఎక్కువగా వెళ్ళి వచ్చినా రావచ్చు. అలాగే చాలామంది ఒకేసారి రోజంతా బీచ్లో ఆడేసుకుంటారు. అలాంటప్పుడు బాగా ఆ ఎండ దెబ్బ వలన చర్మం మాడిపోయి కాలిపోతుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల గురించి ఇవాళ మీకు వివరిస్తాను. సాధారణంగా మనం చూస్తాం ఏంటంటే చలికాలం మనకి శరీరం లోపల ఉన్న వేడిని కాపాడేందుకు శరీరం దగ్గరగా ముడత పడిపోతుంది. ఈ ముడత పడిపోయిన వలన మనకు లోపల ఉన్న టెంపరేచర్, లోపల ఉన్న వేడిని బయటికి వెళ్ళనీయకుండా అది కాపాడుతుంది అన్నమాట. అలాంటప్పుడే మనం దుస్తులు సరిగ్గా వేసుకోవాలి. బాగా మందంగా ఉన్న బట్టలు కానీ లేకపోతే టైట్గా ఉన్న బట్టలు కానీ వేసుకుంటే మన బాడీ టెంపరేచర్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే వేసవికాలంలో మనకి చెమటలు పడతాయి. ఆ చెమటలు పట్టడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. అలాంటప్పుడు మనం పల్స్గా ఉన్న బట్టలు వేసుకుని, కాటన్ దుస్తులు వేసుకుని, వీలైనంత మటుకు బయటికి వెళ్ళి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏదో ఒక మంచినీళ్ళు కానీ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదైనా పానీయం తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే చెమట వలన చాలా రకాల మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి పోతాయి. అవన్నీ మళ్ళీ మనం సరి చేసుకోవాలంటే ఏదైనా తాగాలి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే చర్మమే కదా, దాని ఏముంది, ఏదైనా రాసేయచ్చు అని. కానీ దానివల్ల మన చర్మం పాడు చేసుకుంటున్నామని చాలామందికి అర్థం అవ్వదు. బయట ఉండే జబ్బులే కనుక అందరూ కూడా ఏదో ఒకటి చెప్తారు, ఇది రాసుకోండి, అది రాసుకోండి, లేకపోతే సపట్ లోషన్, జాలిమి లోషన్ అని వస్తాయి, ఇట్లాంటి రాసుకోండి అని చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదం. చర్మాన్ని డ్యామేజ్ చేసేస్తే చర్మం పాడు చేసేస్తుంది. కొన్నిసార్లు చర్మం కాలిపోయి దానివలన వేరే ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి ఏవి కూడా బజార్లో దొరికేవి మనకి తెలియని వస్తువులు అనేవి ఎప్పుడు కూడా మనం వాడకూడదు. ఎవరైనా సరే మేము చాలా చూస్తాం, రోజు కూడా చాలామంది పేషెంట్స్ బయట షాప్స్లో కొనుక్కుని క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వలన వేరే కొత్త జబ్బులు వస్తున్నాయి. ఎప్పుడు లేని రకాల వ్యాధులు మేము ఈ మధ్యకాలంలో చూడడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా బయట కొనేసుకుని, వాళ్ళు సొంతంగా కొనేసుకుని, లేకపోతే గూగుల్లో చూసి కొనేసుకుని అలాంటి మందులన్నీ కూడా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ షాప్ వాడు కానీ ఆ గూగుల్లో కానీ ఆ క్రీమ్ వాడితే ఏ డ్యామేజ్ అవుతుంది అనేది వాళ్ళు ఎప్పుడు చెప్పరు. అవి సరిగ్గా ఎట్లా వాడాలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు. అందువల్లనే అందరినీ కోరేది ఏంటంటే ఇట్లాంటి బయట దొరికే క్రీమ్స్ కానీ మీకు తెలియని వస్తువులు కానీ ఏవి కూడా చర్మం మీద ఎప్పుడు రాయకూడదు. అలాగే మనం జుట్టుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాం. మన జుట్టు కూడా సాధారణంగా మనకి తలలో సుమారుగా 1,00,000 వెంట్రుకల వరకు ఎవరికైనా ఉంటాయి. అవి దాంట్లో 1% అంటే 1%, 100 వెంట్రుకలు కూడా రోజు కూడా ఊడిపోయే అవకాశం ఎవరికైనా ఉంటుంది. అందువల్ల చాలామంది అనుకుంటారంటే చాలా జుట్టు రాలిపోతుంది అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా లెక్క పెట్టుకుంటే మనం 100 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటేనే డెఫినెట్గా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఊరికే జుట్టు రాలిపోతుంది అని ఒక 4-5 సార్లు చేతులు తలలో చేపెట్టుకుని తీసినప్పుడల్లా మీరు లెక్క పెట్టుకుంటే 10-20 కన్నా ఎక్కువ ఉండవు ఎప్పుడు కూడా. అందుకనే జుట్టుకి సమస్యలకి సాధారణంగా ఎక్కువగా వచ్చేవి చూసేది ఏంటంటే డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ అనేది కూడా ఎట్లా అంటే చాలామంది తలస్నానం తొందరగా చేయరు. ఎవరైనా కూడా వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. తలస్నానం చేసే ముందు ఏ షాంపూ వాడుకున్నా షాంపూ రాసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకుని అప్పుడు అట్లీస్ట్ 3 సార్లైనా స్నానం చేస్తున్నప్పుడు షాంపూ వాడాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్న మట్టి కానీ జుట్టుకున్న జిడ్డుదనం కానీ
ఇవన్నీ కూడా పోయి జుట్టు సాఫ్ట్గా సిల్కీగా తయారవుతుంది. ఏదో హడావిడిగా ఒక 5 నిమిషాల్లో రాసేసుకుని తలస్నానం చేస్తే ఏ షాంపూ అయినా సరిగ్గా పనిచేయదు. షాంపూ అనేది ఎప్పుడు కూడా ఒక 5-10 నిమిషాల ముందు రాసుకుని కొంచెంసేపు ఉంచుకుని అప్పుడు తలస్నానం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తలకి చాలామంది కూడా ఏంటంటే అన్ని రకాల క్రీమ్స్ కానీ బయట దొరికే ఆయిల్స్ కానీ రాసేస్తారు. వాటి వల్ల జుట్టుకి ప్రమాదం. ఎట్లా అంటే కొన్ని రకాల ఆయిల్స్లో యాసిడ్స్ ఉంటాయి, కొంచెం గ్రోత్ పెంచేందుకని వేస్తారు. యాసిడ్ మూలన జుట్టు బిడిసిగా అయిపోయి బ్రిటిల్ అయిపోయి పగుళ్ళు వచ్చి ఆ మొదల దగ్గర నుంచి ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఇలాంటివి ఏవి కూడా వాడకూడదు. జనరల్గా మనం తల దూకున్నప్పుడు ఏ ఆయిల్ రాసినా చాలా తక్కువ రాయాలి. మనకి చిన్నప్పటి నుంచి చాలామందికి అలవాటు ఏంటంటే చాలా ఎక్కువ నూనె రాసేసుకుంటారు. పిల్లలకి చాలా ఎక్కువ నూనె రాసేస్తారు తలకి. సాధారణంగా అయితే జుట్టుకి జనరల్గా ఏ నూనె కూడా అవసరం లేదు. ఎందుకంటే మన తలలో సిబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ గ్రంథుల వలన నూనె ప్రొడ్యూస్ అవుతుంది. వాటి వలన జుట్టు ఎప్పుడు కూడా మెత్తగానే ఉంటుంది. అదే కాకుండా కొంచెం ఆయిలీగా కూడా ఉంటుంది. మనం నూనె రాసి ఇంకా దాన్ని ఎక్కువ చేసి దానివలన వేరే ఇతర ప్రాబ్లమ్స్ అనేది మనం తెచ్చుకుంటున్నాం. అందుకే ఎప్పుడైనా నూనె రాయాలంటే పిల్లలు కానీ సొంతంగా మనం రాసుకోవాలంటే ఒక 10 చుక్కలు నూనె సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. అదే కాకుండా తలలో చాలా కామన్గా స్కూల్ పిల్లలకి వెళ్ళేది ఈ వయసులో ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా చూసేది పేలు, తలలో పేలు. పేల మందు కూడా ఖచ్చితంగా మంచిది వాడి వారానికి ఒక్కసారి పేల మందు వాడితే ఆ పేల నుంచి నివారణ అవుతుంది. పేల వల్ల ఇబ్బంది ఏంటి అని చాలామంది అనుకుంటారు. కానీ ఏంటంటే పేల వల్ల దురద వస్తుంది. పిల్లలకి ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా చదువుకుంటున్నప్పుడు కానీ ఆ దురదలు ఎక్కువగా వచ్చి బాగా గట్టిగా ఊగితే అవి చిన్న పుళ్ళు పడిపోయి చీమ పట్టేస్తాయి. ఈ చీమ పట్టిన మూలన చాలా ప్రమాదం. దాంట్లో కొన్ని రకాల బ్యాక్టీరియా వలన ఎంతవరకు అంటే కిడ్నీలు కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అన్నీ పేలు ఉంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారి పేల మందు రాసి పిల్లలందరికీ కూడా తలస్నానం చేస్తే ఈ పేల నుంచి నివారణ కలిగించుకోవచ్చు. అదే కాకుండా చాలామంది చాలా టైట్గా లాగి జడ వేసేస్తారు పిల్లలకి. స్కూల్లో పిల్లలకి ఏంటంటే ఇటుపక్క అటుపక్క చాలా గట్టిగా లాగి రబ్బర్ బ్యాండ్లు క్లిప్లు పెట్టేసి టైట్గా లాగి జుట్టు అప్పుడు జడేస్తారు. అది కూడా చాలా హానికరం. ఎందుకంటే ఈ టైట్గా లాగిన వలన కుదుటి నుంచి జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైట్గా వేసినా అంత టైట్గా వాడాల్సిన అవసరం లేదు. కొంచెం లూజ్గా ఉంచితే ఇప్పుడు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ టైట్గా లాగిన వల్ల కూడా పిల్లలకి తలలో దురద ఎక్కువగా వస్తుంది. ఆ దురద వచ్చిన వలన పుళ్ళు పడతాయి. పుళ్ళు పడుతున్న చోటల్లా జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా జనరల్గా మనం ఏమనుకుంటా అంటే పొడుగ్గా ఉన్న జుట్టు అనేది చాలా మంచిదని. జుట్టు పొడుగ్గా ఉంటుంది, ఎవరికైనా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఊడిపోవడం అనేది ఎక్కువ ఒక్కసారి ఊడిపోవచ్చు, కానీ పెరగడానికి అది టైం పడుతుంది. ఒక 6 నెలలు సంవత్సరం అయినా టైం పడుతుంది. అందుకనే కొంచెం టైం ఇస్తే దానికి బాగా జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. జుట్టుకి పెరిగేందుకు అన్నిటికన్నా మూల కారణం ఏంటంటే బాగా పెరగాలంటే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. పౌష్టిక ఆహారం ఒక్కటే అన్నిటికన్నా మంచి మందు జుట్టు బాగా ఒత్తిగా పెరిగేందుకు. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తాం గర్భిణీ స్త్రీలో చాలా బాగా జుట్టు పెరుగుతుంది. ఎందుకంటే గర్భిణీ టైంలో బాగా తింటారు, తాగుతారు, పాలు తాగుతారు, ఫ్రూట్స్ తాగుతారు, ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, అలాగే పౌష్టిక ఆహారం తీసుకుంటారు. అలాంటప్పుడు జుట్టు చాలా బాగా పెరుగుతుంది. కానీ ఏమవుతుందంటే డెలివరీ అయిపోయాక అన్నీ ఒక్కసారే మానేస్తారు. మానేసేటప్పటికి ఈ బాడీలో ఉన్న ఐరన్ కానీ ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ ఒక్కసారి తగ్గిపోయి ఒక 6 నెలల తర్వాత నుంచి బాగా ఎక్కువగా జుట్టు రాలిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం పాటు మంచి పౌష్టికాహారం డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే మంచి జుట్టు అలా ఎప్పటికీ కూడా ఎల్లకాలం ఉండిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా జుట్టు అనేది చాలా గమ్మత్తైంది. ఎందుకంటే కావలసిన చోట సరిగ్గా రాదు, అక్కలిన చోట ఎక్కువగా వస్తుంది. స్పెషల్లీ గెడ్డాలకి, మీసాలకి, అదే ఛాతీ మీద, కాళ్ళకి, చేతులకి కొంతమంది చాలా ఎక్కువ జుట్టు ఉంటుంది. మగవాళ్ళకైనా సరే, ఆడవాళ్ళకైనా సరే. ఈ ప్రాబ్లం ఎట్లా అంటే ఆడవాళ్ళకి అన్నప్పుడు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అసలు ఎందువలన వస్తుంది అనేది తెలుసుకుంటే ఏమైనా హార్మోన్ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఏమైనా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా
ఇలా అవాంఛిత రోమాలు అక్కలేని చోట ఎక్కువగా మొలుస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి టెస్టులు ఏమైనా చేయించుకుని దానికి సరైన నివారణ అంటే లేజర్ ట్రీట్మెంట్ ఒకటే అన్నిటికన్నా మంచి ట్రీట్మెంటు, చాలా పద్ధతి అయింది. అదే కాకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. లేజర్ ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకుంటే మన అవసరం లేని చోట జుట్టు నివారించుకోవచ్చు. అదే కాకుండా జుట్టు అనేది ఇందాక చెప్పినట్టుగా డైనమిక్ గ్రోత్ ఉంటుంది. మనం చేయించుకున్న లేజరు కొన్నాళ్ళ పైకి మళ్ళీ మన హార్మోన్ ప్రాబ్లం వస్తే మళ్ళీ జుట్టు అదే భాగంలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేయాలంటే హార్మోన్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా 2-3 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకుని వాటిలో ఏమైనా తేడా ఉంటే వాటికి సరైన మందు వాడితే ఈ అవాంఛిత రోమాలు అనేది శాశ్వతంగా నివారించే అవకాశం కలుగుతుంది. అదే మగవాళ్ళకి అయితే అక్కలేని చోట కూడా హెయిర్ ఎక్కువగా ఉంది అనుకుంటే అన్నిటికన్నా బెస్ట్ అయితే షేవింగే. జనరల్గా చాలామంది ఈ అవాంఛిత రోమాలు తీసేందుకు చాలా రకాల ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ అన్నిటికన్నా మంచిది ఏంటంటే షేవింగే. ఈ వ్యాక్సింగ్ కానీ, ఈపెలేషన్ కానీ, ఎలక్ట్రాలిసిస్ కానీ ఏవైనా సరే కొంచెం వాటి వలన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ కూడా డ్యామేజ్డ్ హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పటికైనా సరే ఎల్లకాలం హెయిర్ రిమూవ్ చేయాలంటే అన్నిటికన్నా బెస్ట్ షేవింగే ప్రక్రియ అన్నిటికన్నా మంచిది. మామూలుగా ఇప్పుడు మనకి వర్షాకాలం చాలామంది కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు దగ్గర గొడుగు లేకపోతే బాడీ కూడా తడుస్తుంది, అలాగే తల జుట్టు కూడా తడిసే అవకాశం ఉంటుంది. తల తడిసినంత మాత్రం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఎక్కువసేపు ఆ తడిగా ఉన్న తలతో ఉండిపోతే ఏమవుతుందంటే జుట్టు అంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది. అలాంటప్పుడు కుచ్చులు ఎక్కువ పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి డ్రైగా తుడుచుకుని, మామూలుగా టవల్తో తుడుచుకోకపోయినా అట్లీస్ట్ హెయిర్ డ్రైయర్ పెట్టి తుడుచుకున్నా చాలా మంచిది. కానీ చాలామంది ఎక్కువ హెయిర్ డ్రైయర్స్ వాడుతున్న వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. హెయిర్ డ్రైయర్ వాడాలి అంటే కొంచెంసేపే వాడుకోండి, ఎక్కువసేపు పెట్టుకోవద్దు. అదైనా రోజు అసలు ఎప్పుడు హెయిర్ డ్రైయర్ని వాడకూడదు. వారానికి ఒక్కసారి వరకు అయితే పర్వాలేదు. ఎందుకంటే హెయిర్ డ్రైయర్ జుట్టు బాగా డ్రైగా చేస్తుంది. జుట్టులో ఉన్న ప్రోటీన్స్ కోఆగులేట్ అయిపోయి ఆ జుట్టు టెక్స్చర్ మారిపోయి తొందరగా బ్రేక్ అయిపోతుంది. స్ప్లిట్ ఎండ్స్ అంటారు, అంటే చివరి 2 పగుళ్ళు వచ్చేసినట్టుగా అయిపోతుంది. అందుకనే బయట తడిసి వచ్చిన తర్వాత బాగా తుడిచేసుకుని ఒకవేళ అవసరం ఉంటే హెయిర్ డ్రైయర్ వాడుకుని అలా జుట్టుకి ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా క్రీమ్స్ ఉంటాయి, చాలా రకం జెల్స్ ఉంటాయి, అది అన్న రాసుకుంటే జుట్టుని డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడుకోగలం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.